Good morning. Verse of the day, 2 Corinthians chapter 12 and verse 9. My grace is sufficient for you, for my power is made perfect in your weakness. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నా కృప మీకు చాలును. ఎప్పుడైతే మీరు బలహీనముగా ఉన్నారో అప్పుడు నా శక్తి మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తుంది అంట. హల్లెలూయా. వాట్ అ పవర్ఫుల్ స్క్రిప్చర్ కదండి. చాలాసార్లు వీ థింక్ దట్ వీ నీడ్ టు గో టు గాడ్ విత్ అ స్ట్రాంగ్ సెల్ఫ్ అనుకుంటాం కదండి. దేవుని దగ్గరికి ఏదో గొప్పగా మనం వెళ్ళాలి, మనము స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా వెళ్ళాలి అని మనం అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నారో అప్పుడు ఆయన శక్తి మిమ్మల్ని పరిపూర్ణముగా చేస్తుంది అంట. ఆమేన్. దట్ మీన్స్ దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడంటే, వాళ్ళ శక్తి పైన డిపెండ్ అయ్యే వాళ్ళ కోసం చూడట్లేదు, కానీ ఆయన శక్తి పైన డిపెండ్ అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నాడంట. ఐ డోంట్ నో వాట్ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ టుడే. మేబీ మీరు ఎన్నో ప్లేసెస్లో స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. మేబీ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ సిన్, మేబీ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ డిప్రెషన్, ఆర్ మేబీ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకముకి సంబంధించిన వాటితో దేనితో అన్న మీరు బాధపడుతున్నట్లయితే, దేవుడు ఈరోజు మనకేమని వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎక్కడ మీరు బలహీనులుగా ఉన్నారో అక్కడే అంటే ఆయన శక్తి వచ్చి మిమ్మల్ని పరిపూర్ణముగా చేస్తుందంట. హీ సేయింగ్ మై గ్రేస్ ఇస్ ఎనఫ్. ఆయన కృప మీకు చాలును అని అంటున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఐ వాంట్ యూ టు ఎంకరేజ్ దట్ గాడ్స్ గ్రేస్ అబౌండ్స్ మచ్ ఓవర్ యూ. దేవుని యొక్క కృప మీ పైన విస్తరించునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృపలో మీరు యూ ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ వీక్నెస్. ఆయన కృప ద్వారా మీ యొక్క వీక్నెస్ టైంలో ఆయన స్ట్రెంగ్త్ని మీరు కనుగొనాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.